నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయా అన్నట్లుగా తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో తప్పు చేసిన వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై దాడికి దిగిన సంఘటనలు అనేకం జరిగాయి. గతంలో గంజాయి ముఠా పోలీసులపై దాడికి పాల్పడగా కాల్పులు జరిపి పోలీసులు తమ ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. తాజాగా రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే నెల్లూరులో మరొక దారుణ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కె పెంచలయ్య అనే ఎలక్ట్రీషియన్ సిపిఎం నాయకుడిగా సామాజిక స్పృహతో ఉండేవారు. తన కాలనీలో జరుగుతున్న గంజాయి విక్రయాలను, కొందరు యువకులు గంజాయి సేవించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ గంజాయి దందా ఒక మహిళ ఆధ్వర్యంలో జరుగుతోందని తెలుసుకొని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చేవారు. దీంతో పెంచలయ్యపై కక్ష పెంచుకున్న గంజాయి ముఠా శుక్రవారం సాయంత్రం ఆయన్ను అడ్డుకొని కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన పెంచలయ్యను ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. ఈ హత్యకు కారకులైన నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారన్న సమాచారంతో వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై కూడా దాడి జరిగింది. నిందితులు కత్తితో దాడి చేయబోగా ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా జేమ్స్ అనే నిందితుడికి మోకాలుకు గాయమైంది. మిగతా 9 మంది నిందితులు పరారయ్యారు. గాయపడిన జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల విచారణలో ఈ హత్య వెనుక కల్లూరుపల్లికి చెందిన వైకాపా నాయకురాలు అరవ కామాక్ష హస్తం ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. పెంచలయ్య తన అసాంఘిక కార్యకలాపాలను, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులతో పనులు చేయించడాన్ని మందలించడం వల్లే ఆమె ఈ హత్య చేయించినట్లు తేలింది. స్థానికంగా లారీ డ్రైవర్ భార్యగా చెప్పుకుంటూ గంజాయి దందా నిర్వహిస్తున్న ఈమె నిరుద్యోగ యువతతో ఈ దందా చేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక కామాక్షి పెంచలయ్య హత్యకు ముందు మరొకరిని కూడా హత్య చేయించి అతనికి కర్మకాండలు కూడా స్వయంగా తానే నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సుపారీ హత్యలు చేయించే కామాక్షి పరారీలో ఉంది. గత 2-3 నెలల నుంచి ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో మళ్లీ గంజాయి రౌడీజం పెరగడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.